నమస్తే ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా? కిడ్నీ సమస్య ఎందుకు వస్తోంది? కిడ్నీ సమస్య లక్షణాలు ఎలా ఉంటాయి? కిడ్నీ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. కిడ్నీ ఇష్యూస్ కి సంబంధించి మరిన్ని సలహాలు సూచన తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అమ్మా. డాక్టర్, ఈ మధ్య కాలంలో ఏజ్ తో సంబంధం లేకుండా కిడ్నీ ఇష్యూస్ తో చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఈ కిడ్నీ ఇష్యూస్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే మారుతున్న లైఫ్ స్టైల్, మనం తినే ఫుడ్, ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి? సో ఈరోజు వరల్డ్ కిడ్నీ డే అని సెలబ్రేట్ చేస్తారు ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రతి సంవత్సరము మార్చ్ 2nd థర్స్డేని. ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు వరల్డ్ వైడ్గా అంటే, ప్రతి దేశంలో కూడా మన కిడ్నీ డిజీజ్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో ఎక్కువగా లాస్ట్ 10-15 సంవత్సరాల్లో మనకు తెలిసింది ఏంటంటే, మొత్తం పాపులేషన్లో 20% మందికి కిడ్నీ జబ్బులు ఉన్నాయని. మీరు చెప్పినట్టు ఇది పలానా వయసుకు తగ్గట్టు అనేమి ఉండదు. పుట్టుకతో కూడా వచ్చే కిడ్నీ జబ్బులు ఉంటాయి. వాటిని మేము కాకుట్ అంటాం, అంటే కంజనైటల్ అండ్ కిడ్నీ డిజీజెస్ అని. అలాగే వయసు పెరిగే కొద్దీ మరీ వృద్ధాప్యంలో వచ్చే కిడ్నీ డిజీజ్ని సెనైల్ నెఫ్రోస్క్లెరోసిస్ అని కూడా అంటాం. సో ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి కొన్ని కిడ్నీ జబ్బులు ప్రత్యేకంగా ఉన్నా కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది క్రానిక్ కిడ్నీ డిజీజ్ అని మనం ఏదైతే అంటామో అది ఏ వయసులో అయినా రావచ్చు. వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము కూడా ఆ కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ కొన్నేళ్ల తర్వాత పూర్తిగా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయి మనము ఎండ్ స్టేజ్ కిడ్నీ డిజీజ్ లేదా కిడ్నీ డిజీజ్ స్టేజ్ 5 అని ఏదైతే అంటామో అప్పుడు బయట నుంచి పేషెంట్కి డయాలిసిస్ లాంటి సపోర్ట్ అవసరం ఉంటుందన్నమాట. ఓకే డాక్టర్, అంటే ఒక కిడ్నీ ఇష్యూ మనకి అటాక్ అవుతుంది అంటే ఏదన్నా మన బాడీ సింటమ్స్ ని తెలియచేస్తుందా? ముందుగా మనం గుర్తించే అవకాశం ఏదన్నా ఉండొచ్చా కిడ్నీ ఇష్యూని తెలుసుకోవడానికి? ఒక మెయిన్ రీజన్ మనకి ఎందుకు ఎక్కువ స్టేజెస్ అయ్యేంత వరకు లేదా ఎండ్ స్టేజ్ అయ్యేంత వరకు కిడ్నీ జబ్బు గురించి అవగాహన ఉండదు అంటే, స్టార్టింగ్ స్టేజెస్లో ఎటువంటి సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఉండవు. కిడ్నీ జబ్బులో చాలా లేట్గా అంటే స్టేజ్ 3లోనో స్టేజ్ 4లోనో మనకి కిడ్నీ జబ్బులో కొంతవరకు వాపు రావడము, కొంతమందికి బీపీ అధికంగా పెరగడము, ఇలాంటివి అవ్వడం వల్ల బయటపడుతుంది తప్ప రెగ్యులర్గా సంవత్సరానికి ఒక్కసారి చెక్ చేసుకుంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గిందనో యూరిన్లో ప్రోటీన్ వస్తుందనో తెలియడం తప్ప పర్టికులర్ సిమ్టమ్తో మాత్రము పేషెంట్స్ మన దగ్గరికి రావడం చాలా తక్కువ అన్నమాట. ఓకే డాక్టర్, అంటే యూరిన్ లో ప్రోటీన్ వస్తుంది అని తెలిస్తే దేనికి సంకేతం? దాని తర్వాత ఫర్దర్ గా ఎలా ఉండొచ్చు? నార్మల్ గా మనం ఎవరైనా యూరిన్ పోసినప్పుడు ఎక్కువగా దాంట్లో సోప్ వేసి నురగనురగ్గా వచ్చింది అంటే కొంతవరకు ప్రోటీన్ అనేది లీక్ అవుతుంది అని చెప్తుంది. నేను ఇందాక మెన్షన్ చేసినట్టు క్రానిక్ కిడ్నీ డిజీజ్ అనే దానికి ఒక 10 కారణాలు ఉన్నాయి. మన దేశంలో అన్నిటికంటే కామనెస్ట్ రీజన్ కిడ్నీ జబ్బులకి మధుమేహం కంట్రోల్లో ఉండకపోవడము, రక్తపోటు కంట్రోల్లో ఉండకపోవడము, అలాగే క్రానిక్ గ్లామెరులోనెఫ్రైటిస్, ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అని 2 మన కిడ్నీలో ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చేవి. ఇంకా 2 కామన్ థింగ్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ పదే వచ్చిన వాళ్ళకి, అలాగే కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకి కూడా. రికరెంట్గా స్టోన్స్ వచ్చినప్పుడు కిడ్నీ ఫంక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విధంగా 10 కారణాలు వల్ల మన కిడ్నీలు చెడిపోయినా కూడా సిమ్టమ్స్ అనేది ప్రతి ఒక్క దానికి కూడా చాలా లేటుగా రావడం ఒకటి. స్టార్టింగ్లో కొంచెం ఈ యూరిన్లో ఫ్రాదింగ్ అంటే బుడగలు రావడము లేదా సోప్ వేసినట్టు నురగగా రావడము, దీన్ని గుర్తించగలిగితే అదే టైంలో ఫలానా యూరిన్ ప్రోటీన్ ఇంత మోతాదులో పోతుంది అని తెలుసుకొని దానికి చికిత్స చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే డాక్టర్, ఒక పేషెంట్ ఎర్లీ స్టేజ్ లో గుర్తించకుండా మీ దగ్గరకు వచ్చేటప్పటికే కిడ్నీ ఎక్కువగా డ్యామేజ్ అయిపోతే ఆ టైంలో అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో మీరు అడిగింది చాలా రెలవెంట్ క్వశ్చన్ అమ్మా. మన దేశంలో ఇప్పుడు దగ్గర 6,000 మంది నెఫ్రాలజిస్ట్ ఉన్నారు. బట్ ఈ 6,000 మంది నెఫ్రాలజిస్ట్ లేదా కిడ్నీ నిపుణులు కూడా చాలా లేట్గా పేషెంట్స్ని చూడడం జరుగుతుంది. ఒక కారణం దీనికి, పేషెంట్ టెస్టులు చేసినా కూడా దాంట్లో పలానా ప్రాబ్లం ఉంది అని తనకి తెలియకపోవడం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా కొంచెం ఏదో ప్రోటీన్ ఉంది, నెక్స్ట్ టైం చూద్దామని చెప్పడం. ఇలాంటి
అప్రోచ్ వల్ల చాలామందికి అర్లీ స్టేజెస్లో బయట పడకుండా ఉండి ఆల్మోస్ట్ మనకి ఇంకేంటి 1 or 2 yearsలో డయాలిసిస్ అవసరం ఉన్నప్పుడు మా దగ్గరికి రావడం జరుగుతుంది. అదే మనము రెగ్యులర్గా సంవత్సరానికి ఒక్కసారి బ్లడ్లో సీరం క్రియాటినిన్ అని ఒక టెస్టు, యూరిన్లో ప్రోటీన్ ఉందా లేదా అని ఇంత మాత్రమే చేయగలిగితే చాలా అర్లీ స్టేజెస్లో పికప్ చేసినప్పుడు ఈ క్రానిక్ కిడ్నీ డిజీజ్లో వేరే వేరే కారణాలను మనం పికప్ చేసి ట్రీట్ చేసి ఈ డిజీజ్ ఫర్దర్ పెరగకుండా ఫ్యూచర్లో వీళ్ళకి డయాలిసిస్ స్టేజ్ రాకుండా కూడా చేసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే కిడ్నీ ఇష్యూ డయాలసిస్ వరకు వెళ్ళిందంటే చాలా మంది ఇంకా చాలా టెన్షన్ పడుతున్నారు. డయాలసిస్ వెళ్ళాల్సి వస్తుంది, చాలా వీక్ అయిపోతున్నారు పేషెంట్ అని చెప్తుంటారు. అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? డయాలసిస్ వెళ్ళారంటే వాళ్ళ స్టేజ్ ఏంటి డాక్టర్? సో మనకి ఒక్కసారి కిడ్నీ ఫంక్షన్ బాగా తగ్గిపోయి మేము దాన్ని గ్లామెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ అంటాం, GFR అని, ఇది 10 ml/minute వచ్చేసినప్పుడు బయట నుంచి సపోర్ట్ లేకుండా ఒక మనిషికి నార్మల్ లైఫ్ లీడ్ చేయడం కుదరదు. ఈ సపోర్ట్ని 3 రకాలుగా మనము తీసుకోవచ్చు. ఒకటి, హాస్పిటల్కి వెళ్ళి మనము బ్లడ్ డయాలిసిస్ లేదా హీమో డయాలిసిస్ చేసుకుంటూ పలు సంవత్సరాలు లేదా లైఫ్ లాంగ్ కూడా రెగ్యులర్గా వారానికి 3 సార్లు డయాలిసిస్ చేసుకొని నార్మల్ లైఫ్ లేదా నియర్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. మన పనికి మనం వెళ్ళొచ్చు, డాక్టర్ పని చేసుకోవచ్చు, ఇంజనీరింగ్ పని చేసుకోవచ్చు. రెండో ఆప్షను, హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లోనే డయాలిసిస్ చేసుకునే ప్రక్రియ కూడా జరుగుతుంది. ఒకటి దాంట్లో హోమ్ హీమోడయాలిసిస్ అని, రెండవది పెరిటోనియల్ డయాలిసిస్ అని. ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్లోనే ఇవన్నీ చేసుకుంటూ చాలా ఏళ్ల తరబడి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఈ రెండిటికన్నా కూడా బెస్ట్ ఆప్షన్ మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండి క్వాంటిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళమని చెప్తాం. మన దేశంలో లాస్ట్ ఇయర్ మోర్ దాన్ 25,000 ట్రాన్స్ప్లాంట్స్ జరిగాయి. అంటే మొత్తం దేశం మీద 25,000 కంటే అధికంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ జరిగాయి. మీరందరికీ తెలిసిండొచ్చు, ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్సే కాకుండా మన దేశంలో లివర్ ట్రాన్స్ప్లాంట్లు, లంగ్ ట్రాన్స్ప్లాంట్లు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్లు అన్నీ చేయడం జరుగుతుంది. బట్ అన్నిటికంటే ఎక్కువ మోతాదులో జరిగే ట్రాన్స్ప్లాంట్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్. సో 25,000 మంది కూడా చాలా వరకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ముందుకొచ్చి కిడ్నీ డొనేట్ చేసినప్పుడు ఆ కిడ్నీని వాళ్ళకి అమర్చి లైఫ్ లాంగ్ వాళ్ళు కొన్ని స్మాల్ డోసెస్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతూ నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత జరగకముందు పేషెంట్ ఒకేలా ఉంటారా డాక్టర్? అంటే పెద్ద సర్జరీ కాబట్టి. ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత చాలా బాగుంటారమ్మా. ట్రాన్స్ప్లాంటేషన్కు ముందు డయాలిసిస్లో ఉన్నప్పుడు బికాజ్ వారానికి 3 సార్లు వెళ్ళి చేయించుకోవాలి కాబట్టి దాంతో కూడిన కొన్ని ప్రాబ్లమ్స్, హెమోగ్లోబిన్ తగ్గడము, కొంతమందికి వాపు రావడము, ఒక డయాలిసిస్కి ఇంకోటి మధ్యలో బరువు పెరిగి ఆ వెయిట్ మళ్ళీ మనం డయాలిసిస్లో తీయడము, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా జనరల్ హెల్త్ అనేది డయాలిసిస్లో కూడా బాగుంటుంది. బట్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కిడ్నీ ఫంక్షన్, ఆ క్రియాటినిన్ అని మనం ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేశామో 1.0కి వచ్చేసి 97% ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ చాలా బాగుంటారు. ఆ 3%లో కొంతవరకు రిజెక్షన్ అని కానీ ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. 97% ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్కమ్స్ ఇన్ ద వరల్డ్ ఇండియన్ ట్రాన్స్ప్లాంట్స్ హ్యావ్ నౌ అన్నమాట. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు మనం స్టోన్స్ కూడా కిడ్నీస్ లో ఎక్కువగా చూస్తున్నాం. ఫామ్ అవుతుంటాయి, వాళ్ళు ఏదో సర్జరీ చిన్నగా చేస్తారు, మళ్ళీ అగైన్ ఫామ్ అవుతుంటాయి. దీనికి రీజన్ ఏంటి డాక్టర్? అంటే ఫర్దర్ గా ఎలాంటి ఇష్యూస్ వస్తాయి వాళ్ళకి? సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మేజర్ కారణాలు కిడ్నీ ఫెయిల్యూర్లో స్టోన్స్ కూడా ఒకటి. ఎవరైనా కూడా ఒకసారి ఒక పక్క స్టోన్ లైఫ్లో ఒకసారి వచ్చిందంటే దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. 2 పక్కల స్టోన్స్ వచ్చినా, పదే స్టోన్స్ వచ్చినా ఫస్ట్ థింగ్ వాళ్ళకి మెటబాలిక్ వర్కప్ అని చేస్తాం. మన అందరికీ కూడా యూరిన్లో కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్ ఇటువంటి పదార్థాలు బయటికి వెళుతూ ఉంటాయి. జెనెటిక్గా అంటే బై బర్త్ కొంతమందికి ఈ యూరిన్లో కాల్షియం ఎక్కువ పోవడం కానీ, యూరిక్ యాసిడ్ ఎక్కువ పోవడం కానీ, లేదు బ్లడ్లో కాల్షియం ఎక్కువ ఉన్నా, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నా వీళ్ళకి స్టోన్ రిస్క్ అనేది ఉంటుంది. ఇలాంటి టెస్ట్ల ద్వారా పలానా కారణం వల్ల వీళ్ళకి స్టోన్ వస్తుందని తెలిస్తే కొన్ని మందులు ఇచ్చి వీళ్ళకి జీవితంలో మళ్ళా స్టోన్స్ రాకుండా చేసే అవకాశం ఉంటుంది. ఈ టెస్ట్లలో ఎటువంటి కారణము దొరక్కపోతే వాళ్ళకి మోస్ట్లీ
యూరిన్ చాలా పలచగా కాకుండా చాలా థిక్గా యూరిన్ వెళ్ళి కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వెళ్ళినప్పుడు ఈ కాల్షియం, యూరిక్ యాసిడ్ అవన్నీ క్రిస్టల్స్గా ఫార్మ్ అయ్యి స్టోన్గా బయటికి వస్తాయన్నమాట. సో ఫస్ట్ థింగ్, ఎవరైనా కూడా స్టోన్స్ పదే పదే వచ్చినప్పుడు వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ స్టోన్స్ మళ్ళా వచ్చేదానికి ఉందా అని కొన్ని టెస్ట్ల ద్వారా కనుక్కొని దానికి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతిసారి స్టోన్ వచ్చినప్పుడు వెళ్ళి దాన్ని తీయించుకొని ఈ టెస్టులు చేసుకోకుండా ఉన్నట్టయితే లైఫ్ లాంగ్ స్టోన్స్ రావడం వల్ల వీళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, స్టోన్స్ ఉన్నాయని ఆ టైంలో ఉన్న పెయిన్కి మనం వాడే పెయిన్ కిల్లర్స్ కూడా కిడ్నీ ఫంక్షన్ని చాలా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనకి అందుబాటులో కిడ్నీని డ్యామేజ్ చేయని పెయిన్ కిల్లర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా కూడా నెఫ్రాలజిస్ట్ని సంప్రదించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టోన్స్ ఎందుకు వస్తున్నాయి, దానికి కారణం దొరికితే ఆ కారణానికి ట్రీట్మెంట్, అలాంటి కారణం ఏమి దొరక్కపోతే కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇస్తాం. స్టోన్ ఇన్హిబిటార్స్ అనేవి కొన్ని మందులు దొరుకుతాయి, అవి వాడుతూ స్టోన్స్ రాకుండా చూసే అవకాశం ఉంటుంది. సో ప్రతిసారి స్టోన్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేసుకొని పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల ముందు కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. డాక్టర్, మీరు ఇందాక అన్నారు డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ కి ఫర్దర్ గా వచ్చే ఇష్యూ కిడ్నీ మీద చూపిస్తుంది వాళ్ళు సరిగా కేర్ తీసుకోపోతే అని. డయాబెటిక్ పేషెంట్స్ లో ఈ కిడ్నీ ఇష్యూస్ ఎలా ఉంటాయి? వన్స్ వాళ్ళకి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి అటాక్ అయితే మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్? సో ప్రతి ఒక్కరు కూడా మధుమేహంతో బాధపడే వాళ్ళు వాళ్ళ బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఈ షుగర్ డ్యామేజ్ చేసే అవయాల్లో కిడ్నీ అనేది ఒకటి మెయిన్. అలాగే కళ్ళల్లో కూడా క్యాట్రాక్ట్ కాకుండా రెటినోపతి అని ఉంటుంది. సో ఈ రెటినోపతి అనేది షుగర్ ఎక్కువ మోతాదులో ఉండి బ్లడ్లో కళ్ళల్లో ఉన్న బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఇది అర్థం చేసుకున్న వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి మధుమేహంతో బాధపడే ప్రతి ఒక్క పేషెంట్ కూడా కిడ్నీ చెకప్, ఐ చెకప్ రెండు చేసుకోమని చెప్తాం. ఒక్కసారి మనకి యూరిన్లో ప్రోటీన్ ఉందని బయటపడినా, బ్లడ్లో క్రియాటిన్ పెరిగిందని బయటపడినా వీళ్ళని అర్లీ స్టేజెస్లో CKD స్టేజ్ 1లోనే పికప్ చేసి, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎంత మంచి మందులు ఉన్నాయంటే ఒకసారి అవి స్టార్ట్ చేసిన తర్వాత ఆ స్టేజ్ నుంచి కిడ్నీ డిజీజ్ ఫర్దర్ పెరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. సో మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరానికి ఒక్కసారి టెస్ట్ చేసుకొని అవసరం ఉంటే నెఫ్రాలజిస్ట్ని కలిసి ముందు కిడ్నీ డిజీజ్ పెరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు పుట్టుకతోనే కొంతమంది కిడ్నీ ఇష్యూతో పుడతారు కిడ్స్ అని చెప్పారు కదా, అసలు దానికి రీజన్ ఏంటి డాక్టర్? ఫర్దర్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ట్రీట్మెంట్ ఎలా ఉండాలి? సో పుట్టుకతో వచ్చే కిడ్నీ డిజీజెస్ని కాకుట్, కంజనైటల్ కిడ్నీ డిజీజెస్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ అండ్ ట్రాక్ట్ అని అంటాము. ఈ కాకుట్ అనేది బై బర్త్ ఊళ్ళో ఉన్నప్పుడే కూడా కొన్ని టెస్ట్ల ద్వారా, అల్ట్రాసౌండ్ ఆఫ్ ద ఫీటస్ ద్వారా బయటపడే అవకాశం ఉంటుంది. ఇది ఆ టైంలోనే పికప్ చేస్తే యాజ్ సూన్ యాజ్ ద చైల్డ్ ఈజ్ బార్న్, అంటే ఈరోజు పుడితే నెక్స్ట్ డేనే MCUG అనే ఒక టెస్టు, తరువాత అల్ట్రాసౌండ్ అనే ఒక టెస్టు చేసి కొన్ని మెడిసిన్స్ ద్వారా వీళ్ళకి కిడ్నీ ప్రాబ్లం పెరగకుండా చూసే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళకి శస్త్రచికిత్స, అంటే ఈ అబ్నార్మాలిటీ ఏదైతే బై బర్త్ ఉందో దాన్ని ఆపరేషన్ ద్వారా సరిచేసే అవకాశం ఉంటుంది. వీళ్ళకి పుట్టినప్పుడు చేయకుండా ఉన్న 1 year తర్వాత 2 years తర్వాత ఆ ఆపరేషన్ చేయడం వల్ల ముందు వీళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. చాలామంది ఇది గర్భంలో ఉన్నప్పుడు కూడా గుర్తించలేరు, పుట్టిన తర్వాత కూడా బయటపడదు. ఒక 10 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు బయటపడినా అప్పుడు మనం ట్రీట్మెంట్తో దాన్ని సరిచేయలేం. కాబట్టి ఆ ఏజ్లో కూడా వీళ్ళు డయాలిసిస్కి, ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. సో ప్రతి ఒక్క చైల్డ్ పుట్టినప్పుడు ఒక నార్మల్ స్క్రీనింగ్ చేసుకోవడం మంచిది. ఎక్కువగా ఎవరైతే విదిన్ ద ఫ్యామిలీ మ్యారేజెస్ చేసుకుంటారో వాళ్ళకి ఈ రిస్క్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అబ్నార్మాలిటీస్ది. బట్ ఓవరాల్ మన కిడ్నీ డిజీజ్ దేశంలో 10% కంటే ఎక్కువ ఈ కాకుట్ అనేవి, అంటే బై బర్త్ వచ్చిన జబ్బులు అప్పుడే బయటపడకుండా 10 years ఆఫ్ ఏజ్, 15 years ఆఫ్ ఏజ్లో బయటపడే అవకాశం ఉంటుందన్నమాట. అంటే డాక్టర్, ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు జనాల్లో అవేర్నెస్ పెరిగిందంటారా? మీరేం చెప్తారు? తప్పకుండా అవేర్నెస్ అనేది పెరిగింది. సోషల్ మీడియా ద్వారా, ఇలా టీవీ ద్వారా, న్యూస్ ప్రింట్ ద్వారా కూడా కిడ్నీ జబ్బు అనేది ఒక మేజర్ ప్రాబ్లం మన దేశం ఫేస్ చేస్తూ ఉంది. 20% ఆఫ్ ది పాపులేషన్లో
కిడ్నీ జబ్బు ఉంది. దానికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వెల్నెస్ హెల్త్ అంటే ప్రతి సంవత్సరము ఒక రొటీన్ చెకప్ చేసుకోవడం వల్ల బయటపడినప్పుడు పికప్ చేసి ట్రీట్ చేస్తే ఎవెన్చువల్గా వీళ్ళకి డయాలిసిస్ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేకుండా ఉండే అవకాశం ఉంటుంది అనే అవేర్నెస్ పెరగాలి అన్నమాట. సో జబ్బు ఉందని అందరికీ తెలుసు మన దేశంలో, అయితే మనకు లేదు అని అనుకుంటాం. అలా కాకుండా ప్రతి ఒక్క మధుమేహం ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్క రక్తపోటు పేషెంటు, ప్రతి ఒక్క స్టోన్ డిజీజ్ పేషెంటు, ప్రతి ఒక్కరు లాంగ్ టర్మ్ మందులు వాడేవాళ్ళు, పెయిన్ కిల్లర్స్ అట్లాంటివి, ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో ఎవరికన్నా కిడ్నీ జబ్బు ఉన్నా కూడా వీళ్ళందరూ సంవత్సరానికి ఒక్కసారి మనం వీళ్ళందరినీ అట్ రిస్క్ పాపులేషన్ అని అంటాం. ఆ అట్ రిస్క్ పాపులేషన్లో ఉన్న వాళ్ళన్నా కనీసం సంవత్సరానికి ఒక్కసారి ఒక బ్లడ్ టెస్ట్, ఒక యూరిన్ టెస్ట్ చేసుకోవడం వల్ల ముందు వచ్చే సివియర్ కిడ్నీ డిజీజ్ని మనం అరికట్టవచ్చు అనమాట. డాక్టర్, స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా చాలా మంది దగ్గర వింటుంటాం వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, దానివల్ల కూడా హెల్ప్ అవుతుందని. ఇది ఎంతవరకు నిజం డాక్టర్? సో చాలా వరకు మనము యూరిన్ పల్చగా ఉంచుకుంటే 2 జబ్బుల్ని అవాయిడ్ చేయొచ్చు. ఒకటి స్టోన్ ఫార్మేషన్ తగ్గించవచ్చు, 2 యూరినరీ ఇన్ఫెక్షన్స్ పదే రాకుండా చూసుకోవచ్చు. ఎవరికైనా కూడా ఒక్కసారి కిడ్నీ డిజీజ్ ఉంది అంటే మినిమం అమౌంట్ ఆఫ్ 3 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ పర్ డే, అయితే ఒకసారి కాదు త్రూఅవుట్ ద 24 అవర్స్లో తీసుకోమని చెప్తాం. యూరిన్ పల్చగా ఉండడం వల్ల కొంతవరకు కిడ్నీకి ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. అయితే ఆల్రెడీ కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళు, కాళ్ళవాపు ఉన్నవాళ్ళు, రక్తపోటు అధికంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి సాల్ట్ వాటర్ కొంచెం రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఒంట్లో ఉన్న సాల్ట్ అండ్ వాటర్ బయటికి వెళ్లకుండా ఒంట్లో పెరిగి వాపు, బీపీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకు తప్ప వేరే వాళ్ళందరికీ కిడ్నీ జబ్బు ఉన్న అర్లీ స్టేజెస్లో ఈ లిక్విడ్ ఇంటేక్ బాగా తీసుకోవడం వల్ల కిడ్నీ డిజీజ్ కొంచెం ప్రోగ్రెషన్ డిలే చేయొచ్చు అని చెప్తామన్నమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు డయాలసిస్ వరకు వెళ్ళిన కిడ్నీ పేషెంట్ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి డాక్టర్? మెయిన్ మనకి మన ఫుడ్లో ఉండే సాల్ట్ ఇంటేక్ అనేదే పాయిజన్ లాంటిది అనమాట. మన అందరము కూడా ఎంత సాల్ట్ అవసరమో దానికంటే 4 ఇంతలు ఎక్కువ వాడతాం. ఎస్పెషలీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ మేము చెప్పేది సాల్ట్ ఇంటేక్ని ప్రతిరోజు 24 అవర్స్లో 2 grams 3 gramsకి తగ్గించమంటాం. ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వన్ ఆఫ్ ద హైయెస్ట్ సాల్ట్ కన్జ్యూమింగ్ పీపుల్. అది ఒక కారణం ఉండొచ్చు మనకి ఎక్కువగా స్టోన్స్ రావడము, కిడ్నీ జబ్బు రావడం. ఈ సాల్ట్ రిస్ట్రిక్షన్ చేసుకొని నాన్ వెజిటేరియన్లో రెడ్ మీట్ లాంటివి తగ్గించుకొని వండిన వెజిటేరియన్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ మనం పెట్టం. ఫుడ్ పక్కన పెడితే రెగ్యులర్గా డయాలిసిస్ చేసుకుంటూ మందులు రెగ్యులర్గా వాడి షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్ ఉంచుకొని హెమోగ్లోబిన్ పెంచుకునే మందులు వాడి, ఫాస్ఫరస్ తగ్గించుకునే మందులు వాడి చాలా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే డయాలిసిస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి, క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ దీనికంటే ఇంకా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ యశోద హాస్పిటల్లో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది డాక్టర్ కిడ్నీకి సంబంధించి? సో ఎవరైతే యశోద హాస్పిటల్ హైటెక్ సిటీకి వచ్చారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అక్కడ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కిడ్నీ డిపార్ట్మెంట్స్ ఉంది. ఇప్పుడు నెలకి దగ్గర 3000+ డయాలిసిస్ జరుగుతాయి. వారానికి 10 ట్రాన్స్ప్లాంట్స్ దగ్గరగా చేయడం జరుగుతుంది. దీంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చేవి 90% ట్రాన్స్ప్లాంట్స్ అయితే 10% మనకి కెడవర్ ట్రాన్స్ప్లాంట్స్, అంటే ఎవరన్నా యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు వాళ్ళ కిడ్నీలు తీసి పెట్టడము అవి చేయడం జరుగుతుంది. సో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో డయాలిసిస్, ఓపీడీ సర్వీసెస్, ఇన్పేషెంట్ సర్వీసెస్ ప్లస్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్వీసెస్, ఇవి కాక ఐసీయూలో డయాలిసిస్ అంటాం, అక్యూట్ అంటే టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ని ట్రీట్ చేసే పరికరాలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట. అంటే డాక్టర్, ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఓవరాల్ ఎంత టైం పడుతుంది? ట్రీట్మెంట్ టైమింగ్, క్యూరింగ్ టైమింగ్ అంతా ఎలా ఉంటుంది? సో ఒకసారి ఈ పేషెంట్ మనకి ట్రాన్స్ప్లాంట్ అవసరం అని ఫ్యామిలీతో డిస్కస్ చేసిన తర్వాత ఒక ఫ్యామిలీ మెంబర్ ముందుకు వస్తే విదిన్ 2 weeks మనము ఈ తీసుకునే వాళ్ళకి రెసిపియంట్, ఇచ్చేవాళ్ళు డోనర్ ఇద్దరికి టెస్టులు చేయడం జరుగుతుంది. ఈ 2 weeks తర్వాత ఒక ఫ్యామిలీ మీటింగ్ అని పెట్టి వాళ్ళకు ఒక డేట్ ఫిక్స్ చేస్తాం. సో టిపికల్గా మన దగ్గరికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ డోనర్ ముందుకు వస్తే విదిన్ 1 month వీ షుడ్ బి ఏబుల్ టు డూ ఏ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నమాట. ఓకే డాక్టర్, కిడ్నీ ఇష్యూస్కి సంబంధించి చాలా చక్కగా మా ప్రేక్షకులకు వివరించారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూశారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.